మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త 22వ భాగంగా ధనికుడు లాజరు అనే ఉపమానాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. లూకా సువార్తని ఉపమానముల సువార్త అని కూడా అంటారు. ఎందుకంటే మంచి సమరీని ఉపమానము, ధనికుడు లాజరు ఉపమానము, లోబివాని ఉపమానం, ఇలా అనేక ఉపమానాలతో యేసు ప్రభు ప్రజలకి బోధిస్తారనమాట. అలాగే యేసు ప్రభుని పేదల పాలిట పెన్నిది అంటారు. ఆయన ఈ లూకా సువార్తలో 4 ధన్యతలు 4 శ్రమలు గురించి బోధిస్తారండి. లూకా సువార్త 6:20-26 వరకు. మత్తయి సువార్తలో అయితే 8 ధన్యతలు, అంటే 8 రకములైన మనుషులు పరలోకానికి వెళ్తారు అని. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. అలాగే దయామయులు ధన్యులు, వారు దయను పొందెదరు. అలా అయితే ఇక్కడ ఈ 4 ధన్యతల్లో మొదటిది ఏంటి అంటే లూకా 6:20లో పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. అంటే డైరెక్ట్గా యేసు ప్రభు పేదలతో మాట్లాడుతున్నారు. మీరు ఈ లోకంలో పేదలని బాధపడుతున్నారా, కానీ పరలోకం మీది. ఇప్పుడు ఇక్కడ మీరు శ్రమల మధ్యలో శోకిస్తున్నారా, పరలోక రాజ్యము మీది అని చెప్పి పేదల పట్ల ఆయనకు గల కరుణ, ప్రత్యేకమైన కరుణ, ఆయన హృదయం పేదల పట్ల ఎలా కనికరంతో కదిలించబడుతుందో లూకా చక్కగా వర్ణిస్తాడండి, చిత్రీకరిస్తాడు. యేసు ప్రభు కరుణామయుడు అని చెప్పి. ఈ 16వ అధ్యాయం ఏంటంటే ధనికుల కొరకు ఉద్దేశించబడిందండి. ఒక్కొక్క అధ్యాయంలో మనము ఫోకస్ దేని మీద ఉంది అని. ఇప్పుడు 15వ అధ్యాయంలో అక్కడ ఫోకస్ దేని మీద అంటే తండ్రి దేవుని యొక్క ప్రేమ మీరు అర్థం చేసుకోండి, అది అన్నమాట. తండ్రి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే యేసు ప్రభు ఆయన ఈ లోకానికి చూపిస్తారనమాట. తండ్రి వేరు, యేసు ప్రభు వేరు కాదండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధనికులని గురించి చెప్తున్నారనమాట. ధనికులు ఎలా ఉండాలి పేదల పట్ల అంటే దేవునికి పేదల పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉందండి. అందుకే పేదలకు ఏం చేసినా నాకు చేసినట్లే మత్తయి సువార్త 25:40లో ప్రభు చెప్తారు. అయితే ఇక్కడి నుంచి ప్రారంభిద్దామండి. లూకా సువార్త 16:19 నుంచి ఈ ఉపమానం అయిపోయిన తర్వాత మళ్ళా మొదటి నుంచి మనం వెనక్కి వచ్చి చూద్దాము. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందు వినోదములతో కాలం గడుపుతున్నాడు. ముందు వస్త్రధారణ, పట్టు బట్టలే ప్రతిరోజు అన్నమాట. తర్వాత విందులు వినోదాలు అన్నమాట. తినాలి, త్రాగాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మళ్ళీ మ్యూజిక్లు, డాన్సులు, ఎంటర్టైన్మెంట్ అంటే కదా, ఇవి ఉండాలి. ఆయన లైఫ్ స్టైల్ అన్నమాట అది. అంత ధనం ఆయనకి, చాలా అంత ధనం ఉందన్నమాట. అయితే ఆయన ఇంట వాకిట లాజరు అనే నిరుపేద అంట. ఎంత నిరుపేద అంటే ఆయనకి తినడానికి లేదండి. తర్వాత ఆయన ఇంకా దానికి తోడు ఒంటి నిండా కూడా పుండ్లు అన్నమాట. ఆ పుండ్లు ఎట్లా ఉన్నాయంటే రసి కారుతూ ఉండొచ్చు అన్నమాట. అప్పుడు ఆ పుండ్లు చితికినప్పుడు చీము వస్తుంది కదా, ఆ చీముని కుక్కలు నాకుతూ ఉన్నాయంట. ఎంత దీన పరిస్థితో మీరు చూడండి. అయితే ఆ లాజరు, ఇంట వాకిట ఉన్న లాజరు ఏం చేస్తున్నాడంట, ఈ ధనికుడు భోంచేసిన తర్వాత మరి ఆయన బల్ల కింద అంతా ఊడుస్తారు కదండి, ఆ డైనింగ్ టేబుల్, ఆ హాల్ అదంతా కూడా కిందంతా ఊడుస్తారు కదా, ఊడ్చి ఆ బయట పడేస్తే ఆ పడేసిన చెత్తలోంచి మెతుకులేరుకొని తినడానికి ఆశపడుతున్నాడంట. అంటే చూడండి, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. 2 ఆజ్ఞలు ఇచ్చారు యేసు ప్రభు మనకి.
దేవుణ్ణి ప్రేమించండి, పొరుగు వాళ్ళని ప్రేమించండి. దేవుడు మనకి ఎక్కడ కనపడాలంటే ఒక మనిషిలో కనపడాలండి. ప్రతి మనిషి దేవుని యొక్క ఆలయం. పరమాత్మ జీవాత్మగా ప్రతి మనిషిలో ఉంటాడనమాట. మనలో దేవుడు ఉంటున్నారు, దేవుని యొక్క ఆలయం మనం. ఆ నిరుపేద లాజరులో ఈ ధనికుడు దేవుణ్ణి చూసి, ఇదిగో నేను ఆ దేవునికే అన్నం పెడుతున్నా అని పెట్టుంటే బాగుండేదండి. కొద్దిగా కూడా ఆయన హృదయంలో కరుణ లేదు. హృదయము రాతి గుండెగా ఉంది. రాయికి ఇంకా ఫీలింగ్స్ ఉండవండి. అలా ఈయన రోజు నిత్యము విందులు 3 చూడండి, పట్టు వస్త్రాలు, విందులు చేసుకుంటున్నాడు, ఆ తర్వాత వినోదం అన్నమాట. కానీ ఆయన పట్ల కొద్దిగా కూడా కరుణ చూపించలేదండి. 10 ఆజ్ఞలకి వ్యతిరేకమైన పాపం చేయలేదు. కానీ ఇక్కడ ఈయన చేసిన పాపం ఏంటంటే కరుణ లేకపోవడం. లూకా 6:36లో యేసుప్రభు చెప్తారు, మీ పరలోక తండ్రి వల్లే మీరు కనికరాన్ని కలిగి ఉండండి. యేసుప్రభుతో కనెక్ట్ అయినప్పుడు ఆయనలోని కనికరం మనలో పోయబడుతుందండి. కనికరాన్ని గురించి ఆయన చెప్తాడు, నాకు కరుణ కావాలి, బలులు కాదు. మీరు సమర్పించే బలులు నాకు అవసరం లేదు. కరుణ కలిగి ఉండండి, సాటి మనిషిని ప్రేమించండి, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. అంటే అప్పుడు ఏం చేయాలి? ధనికుడు తన ప్రక్కన కూర్చోబెట్టుకొని తనతో కలిసి భోంచేయాలి. యేసుప్రభు అలాగే పాపులతో సుంకర్లతో కలిసి ఆయన భుజిస్తాడు కదా. కానీ అంత కాకపోయినా కొద్దిగా, ఎంత విందులు అంటే ఎంతో ఆహారం ఉంటుంది, కొద్దిగా ఇస్తే బాగుండేది కదా. కానీ అలా చేయలేదండి. ఒకరోజు ఇద్దరు మరణించారు, ఎవరు ఉండరు. నేను కూడా ఒకరోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి నేను పరలోకానికి వెళ్తానంటే ఆత్మ మహిమలో ప్రవేశిస్తాం. ఇద్దరు ఒకే రోజు చనిపోయినారనుకోండి, అప్పుడు ఆ నిరుపేద లాజరు మరణించినప్పుడు దేవదూతలు వచ్చి పరలోకం నుంచి అతని ఆత్మని కొనిపోయి అబ్రహాం ఒడిలోనికి చేర్చారు. అయితే మరి ధనికుడు కూడా మరణించి పాతి పెట్టబడ్డాడు. ధనికుడు మరణిస్తే చాలా మరి ఘనంగా చేస్తుంటారు కదండి. కానీ ఆయననైతే మరి మున్సిపాలిటీ వాళ్ళు సమాధి చేస్తుంటారు. కానీ ఆత్మ ఇప్పుడు శరీరము పాతి పెట్టబడింది, మట్టిలోంచి వచ్చిన శరీరము మట్టిలోనే కలిసిపోతుందండి. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ మట్టిలో కలిసిపోయేదేదో అది మనం కాదు, మనం దేవుని బిడ్డలు. ఆత్మ, దేవుడు ఆత్మ, మనం ఆత్మ. అక్కడ దేవుడు మనల్ని సృజించి అమ్మ కడుపులో శరీరం అనేటటువంటి వస్త్రాన్ని మన చుట్టూ చుట్టాడు. కానీ ఈ శరీరం నుంచి బయటికి వస్తాం. ఈయన ఎక్కడికి వెళ్ళాడంట? దేవదూతలు ఆ నిరుపేద లాజరుని అబ్రహాం ఒడిలోనికి చేరిస్తే మరి పిశాచులు ఈయన ఆత్మని, ఆల్రెడీ ఈయనలో పిశాచులు ఉన్నాయన్నమాట. ఏంటి? తిండిపోత ఆత్మ, త్రాగే ఆత్మ, వినోదాలు, విందులు, వినోదములు. గలతీ 5వ అధ్యాయంలో 19 నుంచి 21 వరకు చూడండి. మన మనుషుల్లో నివసించే పిశాచాలు, అపవిత్రత, జారత్వము, అసూయ, కాము, ఆతృత, మాత్సర్యము, విందులు, వినోదాలు, ఇవన్నీ కూడా మనుషులలో నివసించే పిశాచులు అన్నమాట. ఈ పిశాచులు ఏవైతే ఉన్నాయో, పిశాచులు ఈయన ఆత్మను తీసుకొని నరకంలో వేసి కాలుస్తున్నారండి, మంటల్లో మాడిపోతున్నాడు. అయితే ఇలా ఈ పైన పరదేశ్ అంటారండి, దీన్ని పరదేశ్ అంటారు. అంటే మరణించిన తర్వాత ఆత్మలు అక్కడ రెస్ట్ తీసుకుంటాయన్నమాట. ప్లేస్ ఆఫ్ రెస్ట్ ఇన్ పీస్ అంటారు. అక్కడ అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ఒడిలోనికి దేవదూతలు అతన్ని చేర్చినప్పుడు ఇంకా ఇప్పుడు ఈ ఆత్మ మహిమతో ఉంటుంది కదండి. కన్నీళ్లు తుడుస్తాడు. ఇంకా నీకేం బాధ లేదయ్యా, ఇక్కడ నువ్వు సంతోషంగా ఉండు. అయితే క్రింద మంటల్లో కాలిపోతున్నటువంటి ధనికుడు కన్నులెత్తి చూస్తాడండి పైకి. చూసినప్పుడు అబ్రహాం ఒడిలో ఆ లాజరు కనబడతాడు. తన ఇంట వాకిట పడవేసిన మెతుకుల కొరకు ఎదురు చూసే లాజరు కనబడతాడు. అప్పుడు తండ్రి అబ్రహామా అని పిలుస్తాడు. నేను ఈ మంటల్లో కాలిపోతున్నాను, నాలుక పిడిచకట్టుకొని పోయింది, కాలుతుంటే ఎంత దాహం అండి.
అలా కాలిన వాళ్ళకి కొద్దిగా కాలిన తెలుస్తుంది, చాలా దాహం, నీరంతా కూడా శరీరంలో కాలిపోతుంది అన్నమాట. నేను కాలిపోతున్న లాజర్ని ఆయన వేలి కొన నీటిలో ముంచి నా నాలుక తడపడానికి పంపించరా. అప్పుడు అబ్రహాం అంటారు, నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు నిత్య సుఖాలు అనుభవించావు, ఆయన అష్ట కష్టాలు పడ్డాడు, అప్పుడు నువ్వేమన్నా ఇంత కరుణ చూపించావా? నీ టేబుల్ మీద నుంచి తాగడానికి కానీ ఇంత అన్నం కానీ కరుణ చూపించావా? అది అనలేదు, కానీ నేను యాడ్ చేస్తున్నా. ఆయన చెప్పింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు నిత్య సుఖాలు అనుభవించావు, లాజరు అష్ట కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఏమైపోయింది? స్థలాలు మారిపోయినాయి. పైన ఉన్నవాడు ఇంట్లో కిందికి వెళ్ళిపోయాడు, కింద ఉన్నవాడు పైకి వెళ్ళిపోయాడు. స్థలాలు మారిపోతాయండి. ధనికులారా, మీకున్నది మీరు పేదలతో పంచుకొనకుండా ఉంటే ఇదే ధనికుడు వెళ్ళిన చోటకే ఇలాంటి ధనికులు వెళతారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. అందుకే ఇది ధనికులకు హెచ్చరికగా ఉంటుంది. ఆయన అంటాడు, నాకు ఇంకా 5 సోదరులు ఉన్నారు, వాళ్ళకి చెప్పడానికి లాజర్ని పంపించండి అంటే, అప్పుడు అబ్రహాం ఏమంటారంటే, లోకంలో చెప్పడానికి మోషే ఇంకా ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వినని వాళ్ళు ఇలా మరణించిన వాళ్ళలోంచి ఒకరు వెళ్తే కూడా వినరు అని. మోషే అంటే మోషే ధర్మశాస్త్రం అండి, ప్రవక్తలు అంటే ప్రవక్తల గ్రంథాలు. ఆ మోషే ధర్మశాస్త్రంలో కూడా లేవీయ కాండంలో 19వ అధ్యాయం చదివితే అక్కడ 18వ వచనంలో నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అని ఉంటుంది. పేదవాళ్ళతో పంచుకోవాలి మనకున్నది. పంట కోసేటప్పుడు కొద్దిగా అనాథలకి, విధవరాళ్ళకి కొంచెం వదిలేయాలి అని ఉంటుందన్నమాట. ఇప్పుడు నూతన నిబంధనలో కూడా మీరు చదివితే యాకోబు పత్రిక 1:27లో స్వచ్ఛమైన దైవభక్తి ఏంటంటే, అనాథలను, విధవరాళ్లను వాళ్ళ కష్టంలలో పరామర్శించుట, ఈ లోకం మలినం అంటకుండా తనను తాను పరిశుద్ధంగా కాపాడుకొనుట అనునవియే పరలోక తండ్రి దృష్టిలో స్వచ్ఛమైన నిర్మలమైన దైవభక్తి. ఇదొక్క మాట మీరు తెలుసుకుంటే చాలండి. దేవుని దృష్టిలో ఏది విలువైందో అది చేయాలి, కానీ మనకేది నచ్చిందో అది కాదండి. కనుక ఈ ఉపమానం ద్వారా ప్రభు ఏం చెప్తున్నారంటే, ధనికులకి పేదల పట్ల కరుణ కలిగి ఉండండి. తన భోజనంను పేదలతో పంచుకుని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు. సామెతలు 22:9. కనుకనే మీరు పునీతుల పుస్తకాలు చదవండి, వాళ్ళు జీవించారు, యేసుప్రభు బోధించింది. పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ ప్రతిరోజు తన ప్యాలెస్ అంతఃపురం ముందు ఒక మహారాణి 900 మందికి అన్నం పెట్టేదంటండి. ఆమె జీవితం నన్ను మార్చింది. రోజు ఒకరికి ఏదో ఒకటి కొంచెం సహాయం చేయాలి. మదర్ తెరీసా సిస్టర్స్ ఏమంటారంటే, మేము అక్కడ వెళ్ళినప్పుడు చెప్తారు, మాలాగా మీరు సేవ చేసే అవసరం లేదు, కానీ మీ వృద్ధులైన తల్లిదండ్రుల్ని చూసుకోండి. మా ఆశ్రమంలో ఇంతమంది వృద్ధులు ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళు రోడ్డు మీద విడిచిపెడుతున్నారు, మేము వాళ్ళని తీసుకొస్తున్నాం. ముఖ్యంగా క్యాల్కట్టాలో నేను చూశానండి ఎంతమంది. అలాగే మీరు మీ పసిబిడ్డల్ని ఎక్కడ విడిచిపెడుతున్నారు, వాళ్ళని మేము తీసుకొని వస్తున్నాం. కనుక మీరు మీ సొంత వాళ్ళని చూసుకోండి, కన్న తల్లిదండ్రుల్ని చూసుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే, హెల్ప్ 1 పర్సన్ అ డే అట్ ఏ టైం. మాలాగా మీరు ఇలాంటి సేవ చేయాలని మేము కోరుకోం, కానీ మదర్ తెరీసా తల్లి అంటారండి, హెల్ప్ 1 పర్సన్ అట్ ఏ టైం. అది కూడా చిన్న చిన్నవి పెద్ద ప్రేమతో చెయ్యండి అంటారనమాట. మీ దగ్గర చాక్లెట్ ఉందా, అరటిపండు ఉందా, బిస్కెట్ ఉందా, చిన్న చిన్నవే పంచుకోండి. అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే పంచి పెట్టడం అన్నమాట. అందుకే మీరు 1 తిమోతి చదవాలండి. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయంలో 10లో పౌలు ఏం రాస్తాడంటే, ధనాశ సర్వ పాపములకు మూలం. లవ్ ఫర్ మనీ ఈజ్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద సిన్. ఈ లోకంలో పాపం ఏంటంటే,
పేదల పట్ల, నీ పొరుగువాని పట్ల నీకు కరుణ లేకపోవడం అన్నమాట. దీన్ని ఇట్ కమ్స్ అండర్ సిన్ ఆఫ్ ఒమిషన్, అంటే కరుణ లేకపోవడం. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే 10 ఆజ్ఞలకి వ్యతిరేకంగా పాపం చేయడం. కమిషన్ అంటే చేయడం, ఒమిషన్ అంటే చేయకపోవడం అన్నమాట. సిన్స్ ఆఫ్ ఒమిషన్, తల్లిదండ్రులను చూసుకోకపోవడము, నీ ఎదురుగా ఉన్న వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయకపోతే అదే పాపం అండి. ఆ పాపం ఈయన చేశాడు. ఈ ధనికుడు పరలోకానికి పోవడానికి దేవుడు ఆయనకి ఒక కండిషన్ అన్నమాట. ఏంటి ఆ కండిషన్ అంటే, నీ ఇంట వాకిట ఉన్న లాజర్కి నువ్వు సాయం చేయాలి, ఎక్కడో ఉన్న వాళ్ళకి కాదు. యూట్యూబ్స్లో మెసేజెస్ వస్తాయండి, ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడు, ఇన్ని లక్షలు ఖర్చు అవుతుంది, ఇట్లా హెల్ప్ చేయండి అని. తర్వాత నాకు అనిపించింది, ఫస్ట్లో 1-2 సార్లు చేసిన తర్వాత, అసలు ఇది కరెక్టా కాదా? ప్రభు చెప్పారు, నీకు తెలియని వాళ్ళకి చేయమనట్లేదు, నీకు తెలిసిన వాళ్ళకి. నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు పేదలుగా ఉన్నారా, ఆ తర్వాత నువ్వు పనిచేసే చోట, నీ ఇంట వాకిట అంటే ఎంత దగ్గర అండి, రోడ్డు మీద అని కూడా లేదు, వాకిట బయటికి అడుగు పెడితే ఆయన కనబడతాడనమాట. నువ్వు ఆయనను దాటుకొని వెళ్ళలేవు. కనుక దగ్గరగా మీ ఊరిలో ఉన్న వాళ్ళకి మీరు సాయం చేయండి, అప్పుడు మీరు పరలోకానికి వెళ్తారు. దేవుడు పెట్టిన ఇదొక్క పరీక్షలో ధనికుడు ఓడిపోయాడు కనుక నరకానికి వెళ్ళారు. మనకు కూడా ఒకరిని పెడతారండి, మన ఊర్లో కానీ లేకపోతే మన ఫ్యామిలీలో కానీ, మీరు పనిచేసే చోట, మీరు పోయే దారిలో. మంచి సమరీయుడు ఆ ఉపమానంలో దొంగలు కొట్టి దోచుకున్న వ్యక్తి ఎక్కడున్నాడు? ఆ రోడ్డు ప్రక్కన అన్నమాట. ఎక్కడో ఉన్న వాళ్ళకి కాదు, మీ కళ్ళకి ఎవరు కనబడతారో వాళ్ళకి మనం సాయం చేయాలన్నమాట. ఇంకా ఇది ధనికులకు అని చెప్పాను కదా. ముందు ఒకటేంటంటే, ఒక మేనేజర్, హౌస్ మేనేజర్ అన్నమాట. అంటే హౌస్ అంటే ఈ లోకమంతా ఒక ఇల్లు అండి. ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు అన్నమాట. మనందరం కూడా స్టూవర్డ్స్ అన్నమాట. అంటే మేనేజర్స్, దేవునిచ్చే నియమింపబడిన వాళ్ళు, మన ఓనర్స్ కాదండి, దేనికి ఓనర్స్ కాదు. నేను చెప్తున్నాను, మీరు బైబిల్స్ కొనివ్వండి. ఇప్పుడు దివ్యవాణి ఛానల్కి నేను లోపలికి వస్తూ ఉంటే స్టూడియో కడుతూ ఉన్నారండి. దివ్యవాణి స్టూడియో చక్కగా కడతా ఉన్నారు. మీరందరూ సహాయపడండి. యేసుప్రభు ఏమంటారు, పరలోక రాజ్యం ఎట్లా ఉందంటే, విత్తువాడు విత్తనాల్ని విత్తుతున్నాడు. పరలోక రాజ్యము అంటే రాజు, యేసు రాజు, వాక్యమే. వాక్యాన్ని హృదయంలో నాటినప్పుడు ఆ హృదయము దేవుని రాజ్యంగా మారుతుంది. యేసుప్రభు ఆ హృదయంలో నివసిస్తాడు, ఆ హృదయం పరలోకానికి వెళ్తుందన్నమాట. సో మీరు అన్యాయపు సొమ్ముతో ఆత్మల్ని సంపాదించండి, అట్లీస్ట్ పరలోకంలో దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు అని చెప్తున్నారన్నమాట. చెప్పి ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు చెప్తున్నారండి. నేను చాలాసార్లు ఇది అర్థం కాక, దీని అర్థం ఏంటి అని 28 ఇయర్స్లో చాలా విషయాలు ఇంకా తెలియదండి. కొన్ని ఎంత సందేహాలు వస్తాయో, ప్రభు అర్థం ఏంటి అని. ఏమంటారంటే, స్వల్ప విషయాల్లో నమ్మకంగా ఉన్నవాడు గొప్ప విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు. అప్పుడు దేవుడు ఆయనకి, అంటే స్వల్ప విషయాల్లో నమ్మకంగా ఉంటే గొప్ప విషయాలను అప్పగిస్తాడనమాట. ఎవరబ్బా అయినా అని అనుకున్నాను. అప్పుడు మత్తయిని జ్ఞాపకం చేశారు. సుంకరి పన్నులు వసూలు చేస్తాడు కదా. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మకంగా లేకుండా ఉంటే మీ సొమ్ము మీకు, మీ సొంతది మీకు ఎట్లా ఇవ్వబడుతుంది? పరుల సొమ్ము ఏంటి, సొంత సొమ్ము ఏంటి ప్రభు అంటే, అప్పుడు మత్తయి సుంకరి పన్నులు వసూలు చేస్తున్నాడు. అది పరుల డబ్బు, రోమా ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేస్తున్నాడు. కానీ డబ్బు విషయంలోనేనండి. మిగతా విషయాల్లో కొంతమంది బాగా కనబడతారు, ప్రార్థనలో ఇంకా అన్ని విషయాల్లో. కానీ డబ్బు విషయం వచ్చేసరికి అక్కడే చూడాలన్నమాట. ఈయన పన్నులు వసూలు చేస్తూ నమ్మకంగా ఉన్నాడనమాట. అది ఆయనది కాదు, పరుల సొమ్ము. సొంత సొమ్ము ఏంటి ప్రభు అంటే, సొంత సొమ్ము ఏంటంటే మన సొంత నాన్న పరలోక తండ్రి మనకిచ్చే పరిశుద్ధాత్మ వాక్యం అన్నమాట. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు, పరిశుద్ధత, ఇంకా నమ్మకత్వం. అందులో ఆత్మ ఫలాలు ఏముంటాయండి? ఓర్పు, సహనం. పరలోకం నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మన సొంత సొమ్ము. ఎందుకంటే ఆయన మన నాన్న అన్నమాట.
మీరు ఈ లోక విషయాల్లో నమ్మకంగా లేకపోతే మీకు పరలోక విషయాలు ఎవరిస్తారు? మత్తయి చూడండి, నమ్మకంగా ఉన్నాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా. కనుక దేవుడు ఆయనని అక్కడి నుంచి పిలిచి ఆయన శిష్యుడిగా చేసుకున్నాడు. నమ్మకంగా జీవించాడు, నమ్మకంగా సువార్త రాశాడు, నమ్మకంగా మరి ప్రభు సువార్తని బోధించి ప్రభు కోసం మరణించాడనమాట. అది మీరు ఏదైతే కలిగి ఉన్నారో ఈ లోకంలో, అది అప్పుడు మీరు నమ్మకంగా ఉంటే దేవుడు పరలోక ఆస్తిని మనకిస్తారండి. ఈ లోకంలో ఎవరిని వెంటనే పిలవరు. ఇప్పుడు సుంకర్ని పిలిచారు, పేతురు వాళ్ళని పిలిచారు, అక్కడ నలుగురిని, పేతురు, యోహాను, వీళ్ళందరినీ కూడా పిలుస్తారు. పేతురు, అంద్రియా, యోహాను, యాకోబు. వీళ్ళు చేపలు పట్టడంలో నమ్మకంగా ఉన్నారు. ఇంకా యోహాను, యాకోబు అయితే వాళ్ళ నాన్న జబదాయితో కలిసి తండ్రి అక్కడ నమ్మకంగా ఉన్నారు. కనుక ఈ నలుగురికి కూడా మరి పరలోక అధికారం ఇవ్వబడింది అన్నమాట. కనుక మనం కూడా నమ్మకంగా ఉండాలండి. ఇవన్నీ చెప్తా ఉంటే ఆ ధనలోభులు అగు పరిసయ్యులంట ఆయనని హేళన చేస్తున్నారంట. ఏం చెప్తున్నాడు ఈయన అని చెప్పేసి. అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, మీరు నీతిమంతులు అనుకుంటున్నారు మనుషుల ఎదుట, మేము చాలా నీతిమంతులు అనుకుంటున్నారు. అయితే మీ అంతరంగాన్ని దేవుడు ఎరుగుతారు. మనుషులకి ఏది గొప్పదో అది దేవుని దృష్టిలో అసహ్యంగా ఉంటుందంట. మనుషులకి ఏదండి గొప్ప? పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్ద కంపెనీ అండి, ఈయన ఓనర్, పెద్ద అధికారం, ఇవన్నీ ఈ లోక సంబంధమైనవి ఏవేవి గొప్పగా ఉంటాయో దేవునికి అవి అసహ్యంగా ఉంటాయంట. ఎప్పుడు అంటే నమ్మకంగా లేనప్పుడు, అవినీతి పనులు చేస్తున్నప్పుడు. కనుక ఈరోజు ధనికులకి ఈ విషయాలన్నీ ప్రభు చెప్తున్నారండి. జక్కయ్య ఎలా ఉన్నాడు, మత్తయి సుంకరి ఎలా ఉన్నాడు, ఎలా మరి ఈ నలుగురు కూడా అపోస్తులు ఈ లోక విషయాల్లో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి పరలోక విషయాల్ని అప్పచెప్పారు. మనం కూడా జక్కయ్య లాంటి ధనికునిలాగా, యోబు లాంటి ధనికునిలాగా మనకున్నది పేదలతో పంచుకుంటూ అవినీతిగా ఏది సంపాదించొద్దు, సంపాదించిన దాన్ని బట్టి గర్వపడొద్దు, కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండాలి. మరి ఏది మనుషులకి గొప్పగా ఉంది, దేవునికి అసహ్యంగా ఉందంటే మరి దేవునికి గొప్పగా ఏంటి? నేను అడిగాను, ఏం చెప్పాలి ప్రభా అంటే, నా చిత్తం చేయడం. ఎవరు నా చిత్తం చేస్తారో వాళ్ళు నా దృష్టిలో గొప్పగా ఉంటారనమాట. జకరియా, ఎలిజబెతమ్మలు దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. దేవుని చిత్తం చేసేవాడు. నూతన నిబంధన అంతా కూడా మరియ తల్లి, యోసేఫ్, జోజప్ప గారు, జకరియా, ఎలిజబెతమ్మలు వీళ్ళందరూ దేవుని చిత్తం చేశారు. అపోస్తులు, పునీతులు. సో మనం కూడా దేవుని చిత్తం చేయడం, దేవుని ఆజ్ఞలు పాటించాలంటే చదవాలి, పాటించాలి, దేవుని చిత్తం చేయాలి. అది దేవుని దృష్టిలో గొప్పగా ఉండేది. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, ఇలాంటి ధనికులుగా ఎవరు ఉండొద్దు తండ్రి. మేము ఏదైతే కలిగి ఉన్నామో అది మీరిచ్చినదే ప్రభా, ఏది మాది కాదు. కనుక మీరిచ్చినది అయ్యా మా చుట్టూ ఉన్నటువంటి పొరుగు వాళ్ళతో పంచుకోవడానికి, వాళ్ళు మీ పిల్లలు, వాళ్ళలో మిమ్మల్ని చూసి మదర్ తెరీసా సిస్టర్స్ లాగా మాకున్నది పొరుగు వాళ్ళతో పంచుకోవడానికి సాయం చేయండి ప్రభా. స్వల్ప విషయాల్లో నమ్మకంగా ఉంటే మీకు గొప్ప విషయాలు ఇస్తా అని చెప్పారు నాయన. భూమి అంతా మీదే కనుక ఏది మాది కాదు. కాబట్టి మీరు మాకు ఇచ్చిన అధికారము, డబ్బు విషయంలో మేము నమ్మకంగా ఉండేటట్లు, ఇంట్లో కూడా ప్రభా ఒక నమ్మకమైన భర్తగా, తండ్రిగా, భార్యగా, తల్లిగా ఉండేటట్లుగా మాకు కృపని దయచేయండి ప్రభా. మేము నమ్మకంగా ఉండి ఈ లోక విషయాల్లో మా సొంత విషయాలైనటువంటి, మా సొంత ఆస్తి అయిన పరిశుద్ధ ఆత్మని, యేసు ప్రభుని, మిమ్మల్ని కలిగి ఉండి త్రియేక దేవుని ఆలయంగా మా దేహం మారునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండడమే ఆయన దృష్టిలో గొప్పది. కనుక మనం దేవుని ఆజ్ఞలు పఠించి పాటిద్దాము, ఆయన దృష్టిలో నీతిమంతులుగా జీవిద్దాం.
గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.